హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది రోజు ప్రత్యేకంగా చేసుకునే ఉగాది పచ్చడిలో వేసుకునే 6 షడ్రుచుల గురించి, వాటి ముఖ్య ఉద్దేశం ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఉగాది అంటే యుగాది నుండి వచ్చింది. యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే కొత్త యుగం ప్రారంభం అని అర్థం. మన తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం ఈ ఉగాది నుంచే ప్రారంభం అవుతుందని నమ్ముతారు. ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఉగాది రోజు ముఖ్యంగా చేసుకునే వంటకం ఉగాది పచ్చడి. ముందుగా నేను బెల్లంతో మొదలు పెడుతున్నాను. బెల్లం అంటే తీపి, తీపి అంటే సంతోషం అని అర్థం. తర్వాత చింతపండు, పులుపు, పులుపు అంటే ఆశ్చర్యానికి అర్థం. ఆ తర్వాత వేప పువ్వు, వేప పువ్వు అంటే చేదు, చేదు అంటే మన జీవితంలో వచ్చే కష్టాలని అర్థం. మామిడి ముక్కలు, వగరు, వగరు అంటే కొత్త అనుభవాలని అర్థం. మరి ఈ ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని అంటారు. తర్వాత కారం, కారం అంటే మన జీవితంలో ఉండే కోపం అని అర్థం. మరియు ఉప్పు, ఉప్పు అంటే సమతుల్యత అని అర్థం. సమతుల్యత అంటే మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలకు అర్థం. ఈ ఉగాది పచ్చడిలో వేసుకునే షడ్రుచులు మన జీవితాన్ని సూచిస్తాయి. దీంట్లో ఉన్న సంతోషం, కష్టం, సుఖం, ఆశ్చర్యం, కోపం, సమతుల్యత మరియు కొత్త అనుభవాలు అన్నీ మన జీవితంలో భాగమై ఉంటాయని ఈ ఉగాది పచ్చడికి ఉన్న గొప్ప ఉద్దేశం. ఉగాది అంటే మనకు కొత్త ప్రారంభం, కొత్త ఆశలను ఇస్తుంది. ఉగాది అంటే ఒక కొత్త ప్రారంభం, కొత్త ఆశలను ఇస్తుంది. మరి ఈ ఉగాది, ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం అలాగే విజయాలు నిండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి.